దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొద్ది సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి ఆది కాండము 28వ అధ్యాయము, ఆది కాండము 28వ అధ్యాయము 15వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 28వ అధ్యాయము 15వ వాక్యము. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. చాలండి, ప్రైజ్ ది లార్డ్. చదవబడిన ఈ లేఖనము మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏ సమయంలో ఎలాంటి స్థితిలో యెహోవా దేవుడు ఈ యాకోబును దర్శిస్తున్నాడో మనము గ్రహించాలి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రులు ఆయనను విడిచిన సమయం అది. తన అన్నయ్యన ఏశావు తనను తరుముతున్న సమయం అది. అలాంటి సమయంలో ఆయన బయలుదేరి వెళుతూ ఉన్న ఆ సమయము చీకటి పడింది. ఆ సమయంలో ఆయన వెళ్ళిన చోటునే ఆయన నిద్రించాల్సి వచ్చింది. అప్పుడు దేవుని దర్శనము, ఆయన స్వరము ఈ యాకోబుకు ఇలా ఇప్పుడు చదివినట్లుగా దేవుడు మాట్లాడాడు పిల్లలు. హల్లెలూయా. మీరు అదే అధ్యాయము 11వ వాక్యంలో చూసినప్పుడు అక్కడ ప్రొద్దుగుంకింది, ఆయన ఎటు వెళ్ళలేని పరిస్థితి కనుక ఆ చోటి రాళ్ళలో ఒకదాన్ని తీసుకొని తలగడగా చేసుకొని అక్కడనే పండుకొని ఉన్నాడు. అప్పుడు యాకోబుకి ఒక కల వచ్చేసింది పిల్లలు. ఆ కలలో భూమి మీద నుంచి ఆకాశానికి ఒక నిచ్చెన నిలబడి ఉంది. ఆ నిచ్చెన నుండి దేవదూతలు దిగుతూ ఉన్నాయి, ఎక్కుతూ ఉన్నాయి. దానికి పైగా యెహోవా దేవుడు నిలిచి ఉండి ఇప్పుడు మీకు చదివిన మాటలు యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు? నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుటకు ఈ దేశమును నీకు మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అని చెప్తూ ఉన్నాడు దేవుడు. స్తోత్రం. ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? చాలా భయానకమైన పరిస్థితుల్లో యాకోబు ఉన్నాడు పిల్లలు. తల్లిదండ్రులు విడిచారు, బంధువులు సహాయం చేయలేని పరిస్థితి, అన్న ఏమో తరుముతున్నాడు, ఎవరు కూడా తోడు లేని స్థితి, భయంకరమైన పరిస్థితిలో ఒంటరిగా ఆయన ఉన్నాడు పిల్లలు. ఆ సమయంలో దేవుని వాక్కు ఆ యాకోబు దగ్గరికి వచ్చేసింది పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, మన దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు అంటున్నాడు. ఆయన కఠినమైన మార్గముల గుండా వెళుతూ ఉన్నాడు. ఆ ప్రొద్దుగుంకిన సమయంలో అది మరి అరణ్యమా లేదా మనుషులు సంచరించలేని స్థలము కావచ్చు, చుట్టూ జంతువులు ఉండవచ్చు, హాని చేసే క్రిమి కీటకాలు కూడా ఉండవచ్చు, ఖడ్గ మృగాలు ఉండవచ్చు, జంతువులు ఉండవచ్చు. కానీ ప్రొద్దుగుంకింది, రాత్రి అయిపోయింది కనుక ఆ చోట్లోనే ఉన్న ఆ రాళ్ళలో ఒక రాయి తీసుకొని ఆయన తలగడగా చేసుకొని పడుకున్నాడు. రాయి అనగా ఇక్కడ చాలా బరువు కలిగింది. రాయి అనగా చాలా గట్టిది, కఠినమైనది.
ప్రైజ్ లార్డ్. మనము తలగడగా చేసుకుంటే చాలా మెత్తనిది మనం తలగడగా చేసుకుంటాం. పిల్లో అంటాం, తలదిండు. ప్రైజ్ లార్డ్. అది మెత్తడిది పెట్టుకొని మనం ఏం చేస్తాము? నిద్రిస్తాము, రెస్ట్ తీసుకుంటాం. కానీ ఈ యాకోబుకి ఆ ఛాన్స్ లేదు. అక్కడ ఆయన చాలా భయంకరమైన పరిస్థితిలో ఆయన వెళ్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో అక్కడ ఉన్న ఒక రాయిని తీసుకొని, ఆ గట్టి రాయిని తీసుకొని ఆయన తలగడగా చేసుకుని ఉన్నాడంట పిల్లలు. ప్రైజ్ లార్డ్. అలాంటి కఠినమైన పరిస్థితులలో దేవుని యొక్క దర్శనము ఆయనకు కలిగింది పిల్లలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నువ్వేం చేయాలి? నువ్వు ఆనుకోవాలి. హల్లెలూయా. ఆ రాయి ఇంకొక రాయిగా చెప్పాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నువ్వు వెళుతున్న కఠినమైన పరిస్థితుల గుండా, కఠినమైన మార్గము గుండా నువ్వు వెళుతూ ఉన్నప్పుడు, ఎవరు నీకు సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, అందరూ కూడా చేతులు ఎత్తేసినప్పుడు, ఎవరు కూడా నీ వెంట రానప్పుడు, నీ తోడు రానప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుణ్ణి ఆనుకొందువుగాక. ప్రైజ్ లార్డ్. ఏం చేస్తున్నాడు? అప్పుడు ఒక దర్శనం నిచ్చెన భూమి నుంచి ఆకాశానికి ఎత్తబడింది. ప్రైజ్ లార్డ్. అప్పుడు ఆ దూతలు ఎక్కుతూ ఉన్నాయి, దిగుతూ ఉన్నాయి. దానికి పైగా యెహోవా దేవుడు ఉండి ఆయన యాకోబుతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను విడువను, నువ్వున్న స్థలము నీకు ఇచ్చేదను, నేను నీతో చెప్పినది నెరవేర్చేంత వరకు నిన్ను నేను విడిచి వెళ్ళను. ప్రైజ్ లార్డ్. ఈ లోకం ఏం చేస్తుంది? ఈ మనుషులు ఏం చేస్తారు? నీతోనే ఉంటా అని చెప్తారు. ప్రైజ్ లార్డ్. నీకు సహాయం చేస్తానని చెప్తారు, నిన్ను బాగు చేస్తానని చెప్తారు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు అందరూ కూడా మనల్ని విడిచి వెళ్తారు. తల్లిదండ్రులు విడిచి వెళ్ళొచ్చు, బంధువులు విడిచి వెళ్ళొచ్చు, తోబుట్టు వారు విడిచి వెళ్ళొచ్చు, స్నేహితులు కూడా విడిచి వెళ్ళొచ్చు ప్రియులారా. కానీ నువ్వు ఆరాధిస్తున్న ఆ నజరేయుడైన యేసయ్య కృప మాత్రము నిన్ను విడిచి వెళ్ళదని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. నీకు వాగ్దానం చేసి, నీకు మాట ఇచ్చి, అది నెరవేర్చే అంతవరకు కూడా దేవుడు మనతో ఉంటాడంట పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. తరాలు మారినా దేవుని వాగ్దానం మారదు. స్థలాలు మారినా, దేశాలు మారినా దేవుని కృప మనల్ని విడిచి వెళ్ళదు. కాలాలు మారినా దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. అందుకనే యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ యాకోబు గారిని దర్శిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన అన్నాడు, నేను అబ్రాహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నీ పితరుల దేవుడను, కనుక నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నేను ఉంటాను. నీ తండ్రి రావట్లేదా? నీ తల్లి రావట్లేదా? నీ తోబుట్టులు రావట్లేదా? నీ బంధువులు ఎవరు కూడా నీకు సహాయం చేయట్లేదా? ఇదిగో నేనున్నానని ఆకాశము నుంచి ఆ కలలో యెహోవా దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. నిచ్చెన వేయబడింది. నిచ్చెన ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద ఉన్న ప్రజలను పరలోకంలో ఉన్న దేవునితో అనుసంధానము చేయడానికి, సహవాసంలోనికి నడిపించడానికి ఆ నిచ్చెన ప్రభు అయిన యేసుక్రీస్తు అయినాడు. హల్లెలూయా. అలాగే ఇంకా దేవదూతలు దిగుతూ ఎక్కుతూ ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. దేవదూతలను దేవుడు మన క్షేమం కోసం వాటిని ఏర్పాటు చేశాడు. అరణ్యములో ఆయన యాకోబు ఉన్న స్థలంలో ఎవరు ఏ మనిషి కూడా లేడు. బిక్కు బిక్కుమని భయముతో ఉన్న సమయాలలో దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఆయనను బలపరుస్తున్నాయి. హల్లెలూయా. మీరు ఒంటరితనంగా భావిస్తున్నారేమో,
తల్లి విడిచింది, తండ్రి విడిచింది, బంధువులు విడిచారు, స్నేహితులు విడిచిపోయారు. నేను నమ్ముకున్న వారందరూ కూడా ఎవరు కూడా ఇప్పుడు నా ముఖం చూడట్లేదు, ఆ ముఖం చాటేశారు అని ఒకవేళ మీరు అనుకుంటున్నారు ఈ సమయంలో. ప్రైజ్ ది లార్డ్. విడువని దేవుడు, మరువని దేవుడు మనకున్నాడని, ఆయన పాదాల చెంతను కూర్చున్నావని నువ్వు విశ్వసించాలి ఈ సమయంలో. ప్రైజ్ ది లార్డ్. యాకోబును దర్శించిన దేవుడు నిశ్చయముగా నిన్ను, నీ కుటుంబాన్ని దర్శిస్తాడు. నా కుటుంబాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. నీ కొరకట ఆయన దేవదూతలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవదూతలను సిద్ధపరుస్తున్నాడు. ఆయన మాట తప్పేవాడు కాదు. కీర్తనల గ్రంథము 146 5వ వాక్యము, 146 5వ వాక్యము. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగుడు, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనుడు వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు? ఆయన మనుషుడు కాదు మాట తప్పడానికి. దేవుడు మోసం చేయడానికి మనిషి కాదు. ప్రైజ్ ది లార్డ్. నేను ఎవరిని? నేను యాకోబు దేవుణ్ణి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను అబ్రాహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి. నేను ఎవరినో తెలుసు? ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును కూడా సృజించిన వాడిని. నాకు మాట తప్పాల్సిన అవసరం ఏముంది? ఒకరిని మోసం చేయాల్సిన అవసరం ఏముంది? హల్లెలూయా. యాకోబు భయపడకు, నేను నిన్ను దర్శిస్తాను. నువ్వు వెళ్ళు స్థలము, నువ్వు అడిగిన ప్రతి స్థలము నీకు నేను ఇస్తాను. నీ గురించి నేను గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాను అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ధైర్యముగా ఉండాలని దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఆయన దూతలు ఎందుకంటే దూతలు ఎందుకు ఏర్పాటు చేశాడు? దేవుడు ఆ దూతల ద్వారా మనకు తన ఉద్దేశాన్ని తెలియజేయడానికి, తన ప్రణాళికను తెలియజేయడానికి, తన చిత్తాన్ని తెలియజేయడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని ఆదరించడానికి ఆ దూతలు ఏం చేస్తాయి? ఆకాశం నుంచి దిగుతూ ఎక్కుతూ ఉన్నాయి. వాటికట ఆయన ఆజ్ఞ ఇస్తాడంట. నువ్వు ఆ 91వ కీర్తన 11వ వాక్యంలో ఉన్నట్లుగా, 91వ కీర్తన 11వ వాక్యము, నీ మార్గములన్నిటిలోనూ నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. ఏమన్నాడు కదా? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ మార్గము, ఈ యాకోబు గారు వెళ్తున్న మార్గం ఏమిటి? ప్రైజ్ ది లార్డ్. చాలా ఆనందంగా పాటలు పాడుకుంటూ వెళ్తున్నాడు ఆయన. 4-5 తోడుగా ఉండి ఏం కాదు పదండి నడవండి అని చెప్పేవారు ఉన్నారు అక్కడ. హల్లెలూయా. చాలా కఠినమైన పరిస్థితుల గుండా ఈ యాకోబు వెళుతూ ఉన్నాడు పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తున్నాడు మరి దేవుడు? నువ్వు వెళ్ళు ప్రతి మార్గం అన్నిట్లలో కూడా ప్రభు నీకు తోడై ఉంటాడు, నిన్ను కాపాడుతాడు. అంతే మాత్రం కాదు కానీ నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. యెహోవా దేవుని సెలవు లేకుండా ఒక దూత ఆకాశం నుంచి భూమి మీదకి రాదు. హల్లెలూయా. ఈ యాకోబు గురించి ఏం చేస్తున్నాడు? మహాసైన్యమైన దూతలను ఏం చేశాడు? భూలోకానికి దింపేశాడు. హల్లెలూయా. యాకోబు అంటే ఎంత ప్రేమనో దేవునికి పిల్ల. హల్లెలూయా. నిన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. నిన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. నీ మీద కృప చూపిస్తున్నాడు. నీవంటే, నీ కుటుంబం అంటే, నీ పిల్లలంటే, నీకు సమస్తమును బట్టి ఆయన నిన్ను ప్రతి క్షణము కాపాడడానికి తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు పిల్ల. అందుకే నువ్వు సజీవురాలుగా ఉన్నావు, నువ్వు సజీవుడిగా ఉన్నావు, నువ్వు క్షేమంగా ఉన్నావు ఈ సమయంలో.
దేవుడు గొప్ప దేవుడని, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడని హల్లెలూయా ఎరగాలి, విశ్వసించాలి. నువ్వు వెళ్తా ఉంటే నీ మార్గంలో ఆయన తోడై ఉండేవాడు. యాకోబుతో దేవుడు తోడైన దేవుడు నీకు కూడా తోడైనాడు. నువ్వు ఒంటరి అనుకోకూడదు. నువ్వే మార్గంలో వెళ్ళినా నీ గురించి తన దూతలను నీకు ఆ కాపుదలుగా ప్రభువును గ్రహిస్తాడు. అంటే అక్కడ ఈ యాకోబు ఏం చేసినప్పుడు దూతలు రాగానే ఆయనలో సంతోషం, ఆయనలో ఒక ధైర్యం. హల్లెలూయా. నువ్వు ఒంటరివని ఎంత మాత్రమునో నువ్వు అనుకోవడానికి లేదు ప్రియులారా. నువ్వు ఒంటరివని ఎంత మాత్రమునో నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు తోడైంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభు నీతో ఉంటాడని ఒక గొప్ప విశ్వాసంతో నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి ప్రియులారా. దేవుని సన్నిధాన్ని మరవకూడదు, తన కృపను మరవకూడదు, తన ప్రేమను మరవకూడదు. ఆయన చేసిన ఏ మేలును కూడా నువ్వు మర్చిపోకుండా ఉండకూడదు ప్రియులారా. అలాంటి భయంకరమైన ఆ స్థలములో దేవుడు యాకోబును దర్శించాడు. హల్లెలూయా. 17వ వాక్యం చూడండి, ఆదికాండం 28:17 వాక్యము. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోచెను. స్తోత్రం. ఏమైపోయింది? ఆ కళ తెలిసిన తర్వాత, ఆయన గ్రహించుకున్న తర్వాత ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఈ స్థలము భయంకరము అంటున్నాడు. ఆయన భయపడిపోయినాడు. ఏ స్థలము? దేవుడు ఎక్కడైతే ఏ స్థలంలో అయితే ఆయన కలలో దర్శనంలో మాట్లాడాడు ఆ స్థలము చాలా భయంకరమైందట. ఆయన భయపడిపోతున్నాడు. అక్కడ ఇది పరలోకము గవిని అంటున్నాడు. అయ్యో నాకు తెలియదే, నేను అమర్యాదగా ఉన్నాను, ఇక్కడ లెక్క చేయలేని పరిస్థితిలో ఉన్నాను. నేను దేవుని మాటలను కానీ దేవుని సన్నిధిని కానీ నేను గ్రహించలేక ఉన్నానని ఆ యాకోబు భయపడుతున్నాడండి. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్కు నీ యొద్దకు వచ్చిన స్థలాన్ని, దేవుని పాదాల చెంత కూర్చున్న ఆ స్థలాన్ని, ఈ పరిశుద్ధ మందిరానికి వచ్చిన నువ్వు ఎంతవరకు గౌరవిస్తున్నావు, ఎంతవరకు ఈ స్థలంలో ఉండి నువ్వు భయపడుతున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో పిల్లరా. హల్లెలూయా. నీ లోబాటును బట్టి, నీ భయము భక్తిని బట్టి దేవుడు నిన్ను దర్శించేవాడు అంటున్నాడు. హల్లెలూయా. అయ్యో ఇది పరిశుద్ధ స్థలం అని నాకు తెలియలేదే అంటున్నాడు. ఇక్కడికి వచ్చే వారిని దేవుడు దర్శిస్తాడని నాకు తెలియదే అని యాకోబు గారు ఇక్కడ బాధపడుతున్నట్లు, భయపడుతున్నట్లు మనం చూస్తున్నాం పిల్లరా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎంత పరిశుద్ధంగా ఉంటున్నావు, ఎంత జాగ్రత్తగా ఉంటున్నావు. భయపడుతున్నావా? దేవుని మందిరం అంటే దేవుడి స్థలములో ఉన్నాడని, దేవుని ఆత్మ ఇక్కడ తిరుగుతుందని, దేవుని ప్రసన్నత మహిమ ఈ మందిరం అంతా కూడా ఆవరించి ఉన్నదని నువ్వు భయం ఉందా? మీలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ యాకోబు గారు భయపడుతున్నాడు. దేవుని కళ అంటే భయపడుతున్నాడు, దేవుని మాటలు అంటే భయపడుతున్నాడు, దేవుని వాగ్దానం అంటే భయపడుతున్నాడు. కొందరికి వాగ్దానం అంటే భయం ఉండదు, వాక్యం అంటే భయం ఉండదు, హెచ్చరించిన భయపడరు, లోబడరు. అలాంటి వారు దేవుని కార్యాలు చూడగలుగుతారా? అలాంటి వారిలో దేవుని కార్యాలు వారు చూస్తారా? దేవుని సన్నిధి వారితో వచ్చినట్లుగా, వారి కుటుంబంతో వచ్చినట్లుగా వారు చూడగలుగుతారా? ఒకసారి జ్ఞాపకం చేసుకోరండి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని వాక్కు నీ యొద్దకు వస్తూ ఉన్నప్పుడు, దేవుని మాటలు నీ యొద్దకు వస్తూ ఉన్నప్పుడు, నీకు వినిపిస్తూ ఉన్నప్పుడు
నువ్వు పడుకున్నప్పుడు దేవుడు కలలో నేను దర్శిస్తున్నప్పుడు ఆ కళను బట్టి నువ్వు భయపడాలి. అది నెరవేర్చు ప్రభు అని. ఇంకా నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలి, నీ అలవాట్లను మార్చుకోవాలి, నువ్వు క్రమపరచుకోవాలి. అప్పుడు ఆ వాగ్దానము, ఆ దర్శనము నీ జీవితంలో ఆ ప్రభు నెరవేర్చేవాడు అయినట్టు. ఊరికనే అలాగా నామకార్థ భక్తి కలిగిన వారుగా ఉంటే ఎంత మాత్రమునో దేవుని యొక్క దీవెనలు మనం చూడలేము. అందరూ స్తోత్రాలు చెప్పచ్చు. హల్లెలూయా. యాకోబును ప్రభు దర్శిస్తూ ఉన్నాడు పిల్లలు. ఆయన ఒంటరిగా వెళుతూ ఉన్నాడు, ఆయనతో ఎవరు కూడా లేదు పిల్లలు. ఆ సమయంలో దేవుడు యాకోబును దర్శిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు అలాంటి పరిస్థితిలో మీరు ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడిని, అయ్యా నేను ఒంటరిని అయిపోయినాను, నన్ను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, నాకు సహాయం చేసేవారు లేదు, నా తల్లిదండ్రులు విడిచి వెళ్ళారు, నా స్నేహితులు విడిచి వెళ్ళాను, నా తోబుట్టు వారు విడిచి వెళ్ళాను, నా బంధువులు విడిచి వెళ్ళాను, నాకు ఎవరు కూడా సహాయం చేయలేని పరిస్థితిలో నేను ఉన్నాను, నా జీవితం ఎటు వెళుతుందో నాకు తెలియదు, నాకు నా జీవితం పట్ల నాకు ఆశ లేదు. హల్లెలూయా. ఈ కుటుంబాన్ని ఎలాగ నడిపించాలి, ఎలాగా నేను ముందుకు వెళ్ళాలని ఒకవేళ ఆలోచన కలిగి ఉన్నట్లయితే ఆ యాకోబును దర్శించిన దేవుడే నిన్ను ఈ సమయంలో దర్శించును గాక. యాకోబును బలపరిచిన దేవుడే నిన్ను బలపరచును గాక. యాకోబుకు వాగ్దానం ఇచ్చిన దేవుడే నీకు నువ్వు వాగ్దానం ఇచ్చి నిన్ను స్థిరపరచును గాక. హల్లెలూయా. యాకోబు పట్ల ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ భవిష్యత్తు పట్ల, నీ పిల్లల పట్ల ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడని నువ్వు ఎరుగుదువు గాక ఈ సమయంలో. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు ఆయన నమ్మదగిన వాడు. ఆయన మాట మార్చడానికి ధనవంతుడు కాదు, ఆయన పరిశుద్ధుడైనాడు, శక్తివంతుడైనాడు. హల్లెలూయా. ప్రభుని స్తుతిద్దాం. చేతులైతే చప్పట్లు ప్రభుని ఘనపరచండి. దేవుడు నన్ను దర్శిస్తున్నాడు అనుకోండి, దేవుడు తన వాగ్దానం జీవితంలో నెరవేరుస్తాడని నువ్వు నమ్మితే ప్రభుని స్తుతించు. ఈ సమయం దేవుడు అద్భుతాలు చేసేవాడు. హల్లెలూయా. దేవుడు యాకోబు గురించి గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. తరాలు మారుతున్నా, యుగాలు గడుస్తున్నా దేవుని కృప యాకోబుతో ఉంటుంది. హల్లెలూయా. అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడే, ఇస్సాకుకు వాగ్దానం చేసిన దేవుడే యాకోబు కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అబ్రహామును పిలిచినప్పుడు ఏమన్నాడు? నేను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వదించమని, నువ్వెవరినైతే ఆశీర్వదిస్తావో వారు ఆశీర్వదించబడతారని. హల్లెలూయా. నీకును నీ సంతానానికి నీ దేశాన్ని ఇస్తానని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఇస్సాకు దగ్గరికి వచ్చినా మారలేదు దేవుని మాట, యాకోబు దగ్గరికి వచ్చినా కూడా మారలేదు దేవుని వాగ్దానము. ప్రైజ్ ది లార్డ్. ఈ స్థలాన్ని నీకు ఇస్తానని యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వెళ్ళు, ప్రతి స్థలము నీకు ఇస్తానని చెప్తూ ఉన్నాడు. మళ్ళీ నువ్వు నీ దేశం నుంచి నువ్వు చాలా బాధతో, దుఃఖముతో, వేదనతో నువ్వు పారిపోయి వస్తున్నావు కదా, నీ తల్లిదండ్రులని విడిచారు కదా, నీ అన్న తరుముతున్నాడు కదా, మళ్ళీ అదే దేశానికి నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించి నిన్ను మళ్ళీ తిరిగి రప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యాకోబు పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యాకోబు నుంచి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడాలి. ఇశ్రాయేలు నుంచి 12 గోత్రములు రావాలి. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రణాళిక! నీ పట్ల కూడా దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఊరికనే రక్షించబడలేదు, ఊరికనే ఈ స్థలానికి వచ్చిన ఇప్పుడు కూర్చోలేదు, ఊరికనే ఈ సజీవమైన జీవము కలిగిన మాటలను ఊరికే వినట్లేదు. ప్రియులారా, నీ పట్ల దేవుని ప్రణాళిక ఉన్నదని ఈరోజు నువ్వు ఎరుగుదువు గాక. హల్లెలూయా. నువ్వు ఒంటరివైనా, నీకు సహాయం చేయలేని పరిస్థితిలో ఎవరున్నా, ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా ఆకాశము నుంచి ఆ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ హృదయంలో ఉన్న బాధ ఆయన ఎరుగుతూ ఉన్నాడు. నీ ఒంటరితనాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.
దేశం యాకోబును అందరు విడిచి వెళ్ళారు ప్రేమ. అందరు విడిచి వెళ్ళారు. తల్లిదండ్రులు కూడా మేమేం చేయలేమురా, నువ్వు వెళ్ళురా, నువ్వు అక్కడ దేశానికి వెళ్ళి మన బంధువులు ఉన్నారు, మన బంధువులలో ఆ బేతేలు కుమార్తెను నువ్వు చేసుకోరా అని తల్లిదండ్రులు కూడా విడిచి వేశారు. యాకోబు లాంటి పరిస్థితి ఒకవేళ నువ్వు ఎదుర్కొంటున్నావేమో, యాకోబు లాంటి మార్గము గుండా నువ్వు వెళ్తున్నావేమో, యాకోబు లాంటి ఒంటరి జీవితము నువ్వు కలిగి ఉంటున్నావేమో, ఇది నీకోసమే ప్రభు తన వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీకు చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను నేను విడువను. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మీకు ఎంతమంది ఈ లోకంలో ఉన్న మనుషులు వాగ్దానం చేశారో, మీ స్నేహితులు ఎంతమంది మీకు చేశారో, మిమ్మల్ని మేము విడిచి వెళ్ళాం, మీతోనే ఉంటాం, మీకు సహాయం చేస్తాం, మిమ్మల్ని మేము ఆదుకుంటాం. హల్లెలూయా. అప్పుడు చేసిన వారు ఇప్పుడు ఉన్నారు, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. నాతో కూడా చాలా మంది చెప్పారు, నాకు కూడా మీతోనే ఉంటాం, మీ వెనకాలనే ఉంటాం అన్నారు చాలా మంది. కానీ ఇప్పుడు ఎవరు లేరు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ప్రభుతోనే ప్రయాణం కొనసాగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మంచి విషయంలో అనేకులు వెనుకుంటాం, ముందుంటాం అన్నారు, కానీ ఎవరు లేరు ఇప్పుడు. హల్లెలూయా. యాకోబుకు తోడైన దేవుడే నాకు తోడైన నడిపిస్తున్నాడు, నన్ను అభివృద్ధి పరుస్తున్నాడు, ఆయనే నాకు క్షేమాన్ని దయచేస్తున్నాడు, తన దూతల నుంచి నన్ను బలపరుస్తున్నాడు దేవుడే. హల్లెలూయా. నిన్ను కూడా బలపరిచేవాడు ఆయనే అని నమ్మాలి, విశ్వసించాలి. ఎవరు నీకున్నా లేకున్నా. హల్లెలూయా. మనుషులు ఈ లోకంలో అశాశ్వతమైన వారు, దేవుడు ఒక్కడే శాశ్వతమైన వాడని విశ్వసించాలి పిల్లలు. ఆయన శాశ్వతుడు, ఆయన మాట శాశ్వతము, ఆయన వాగ్దానము శాశ్వతము, ఆయన ఉపదేశము శాశ్వతము, ఆయన జీవమైన మాటలు వాక్యమంతా కూడా శాశ్వతమైనదే. తాను సృష్టించిన ఈ లోకము అనగా ఈ ఆకాశము భూమి గతించినను నా మాటలు గతించవని దేవుడు మాట్లాడుతున్నాడు పిల్లలు. హల్లెలూయా. యాకోబు, నీ తండ్రితో వాగ్దానం చేశాను, నీ తాతతో అనగా అబ్రాహాముతో నీ వాగ్దానం చేశాను. అబ్రాహాము గతించిపోయినాడు, ఇస్సాకు గతించిపోయినాడు, కానీ నేను గతించలేదు, నా మాటలు గతించిపోలేదు. నా మాటలు నీతో మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాను. నేను అబ్రాహాముకు వాగ్దానం చేసినప్పుడు నీవు లేవు, కానీ అదే వాగ్దానం మళ్ళీ నీకు నేను చేస్తున్నాను అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనిషి కాదు, ఈ మనిషి దగ్గర ఒక మాట, ఆ మనిషి దగ్గర ఒక మాట మార్చేవాడు కాదు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. స్థాయిని చూసి మనుషులను చూసి మాట్లాడేవాడు కాదు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మొదటిగా ఏ మాట అయితే మాట్లాడతాడు, ఏ వాగ్దానం మీద నీ జీవితంలో నెరవేర్చాలనుకున్నాడో అది తుద మట్టుకు కూడా నీ ఎడల నెరవేర్చబడుతుంది ప్రియులారా. కానీ నీవు నమ్మకంగా ఉండాలి, నీవు దేవుని ఎడల నువ్వు విశ్వాసము కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని నమ్మగలగాలి, వినడమే కాదు కానీ విని దాన్ని విశ్వసించే బిడ్డగా నువ్వు మారిపోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అదే మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఆయన శక్తిని ఆశ్రయించాలి మనం, ఆయన బలాన్ని ఆశ్రయించాలి మనం, ఆయన మాట తప్పని వాడని నువ్వు గ్రహించాలి. ఆయన మాట తప్పని వాడు కనుకనే అబ్రాహాము ఏ ఆధారము లేకున్నాను అన్ని విడిచిపెట్టి ఏం చేస్తున్నాడు, దేవునితో నడిచిన వాడు ఉన్నాడు. దేవుడితో నడిచాడు ఆయన. అందుకనే అబ్రాహామును దేవుడు దీవించాడు, ఇస్సాకును కూడా దేవుడు దీవించాడు. అబ్రాహాము ఉన్నప్పుడే నీ సంతానానికి నేను వాగ్దానం ఇస్తానని దేవుడు అప్పుడే తెలివిచ్చాడు. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 7వ వాక్యము. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వాక్యము.
యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తున్నాడు అబ్రాహాము? అబ్రాహాము దగ్గరికి దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. నీ సంతానానికి దేశాన్ని ఇస్తానంటున్నాడు. అప్పుడే అబ్రాహాము ఏం చేశాడు? బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానమే దేవుడు మళ్ళీ యాకోబుకి ఇస్తూ ఉన్నాడు. ఈ స్థలాన్ని నీకు ఇచ్చేస్తాను, ఈ దేశాన్ని నీకు ఇచ్చేస్తాను, నిన్ను అభివృద్ధి పరుస్తాను, నిన్ను దీవిస్తాను. నువ్వు ఇప్పుడు ఎలాగ ఒంటరిగా వెళుతున్నావు కదా, నువ్వు కట్టుబట్టలతో వెళుతున్నావు కదా, ఏ తోడు లేకుండా నువ్వు వెళుతున్నావు కదా, నిన్ను పరిపూర్ణమైన వ్యక్తిగా చేసి ఇగో దేవుడు ఉన్నాడని నేను ప్రకటిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు యాకోబుకు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఒంటరిగా వెళ్ళినవాడు ఒంటరిగా వస్తున్నాడా? హల్లెలూయా. మీరు ఆదికాండంలో మిగతా 32 అధ్యాయంలో చూస్తే అక్కడ ఆయన అట్టాసంతో వస్తున్నాడు, జంతు సంపదతో, భార్య పిల్లలతో, అనేకమైన సంపద కలిగి ఉండి యాకోబు మళ్ళీ తన సొంత దేశానికి బయలుదేరుతూ ఉన్నాడు. పిల్లరా, హల్లెలూయా. భయపడుతున్నావా? దిగులు పడుతున్నావా? ఈ సమయం నువ్వు ఎలాంటి పరిస్థితిలో వచ్చినావో దేవుడు ఎరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు మనుషులు మనల్ని ఒంటరిగా చేయాలని ప్రయత్నం చేస్తారు, కానీ మనము ఒంటరికి కాము అనే విషయాన్ని మనం గ్రహించాలి. హల్లెలూయా. వీరికి ఎవరు సహాయం చేయరు అని మనుషులు అనుకుంటారు, కానీ సహాయం చేసే అదృశ్య హస్తము మనకున్నదని నువ్వు ఎరగాలి ప్రియులా. నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల్లో, కష్టాలలో, నష్టాలలో, శ్రమల్లో, శోధనలో ఏ మనుషుడు కూడా నిన్ను పట్టించుకోలేని పరిస్థితులలో నువ్వు ఆశ్రయించాల్సింది నజరేయుడైన యేసయ్యను. ఆయనే నిన్ను దర్శించేవాడు, ఆయనే నీ జీవితాన్ని బాగు చేసేవాడు, ఆయనే నిన్ను వర్ధిల్లింపజేసేవాడు, ఆయన నిన్ను దీవించేవాడు. ఆయన ఏం చేశాడు? ఆకాశము, భూమి, సముద్రం అన్నింటినీ కూడా సృష్టించినవాడు ఆయన. నీకు సహాయం చేయడం అనేది చాలా చిన్న విషయం, కానీ ఆయన ఎదుట నేను నమ్మకస్తులుగా ఉండాలి, నమ్మకమైన జీవితం నువ్వు జీవించాలి, ఆయన మాటకు లోబడాలి, ఆయన మాటకు విధేయత కనబరచాలి, ఆయన మాటలన్నిటి కూడా నువ్వు విశ్వసించగలగాలి. సమయమనగా అసమయమనగా ఆయన చేసిన కార్యములన్నిటి బట్టి ఆ ప్రభుని నువ్వు ఎల్లవెల్లా స్తుతించేవాడిగా నువ్వు ఉండాలి. అప్పుడు నీ పట్ల చేసిన వాగ్దానం నీ పిల్లల 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 పిల్లలకి అది అలాగనే విస్తరిస్తూ ఉంటుంది. అబ్రాహాము నుంచి ప్రారంభమైన ఈ వాగ్దానము, ఆ దీవెనల ఆశీర్వాదములో యాకోబు వరకు ఆగనే కొనసాగుతూ వస్తూ ఉన్నాయి పిల్లలు. హల్లెలూయా. దేవుడు గొప్పవాడని నువ్వు విశ్వసించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి పరిస్థితి గుండా వెళుతున్నావో నీకు తెలుసు. నువ్వు వెళ్ళే మార్గం చాలా కష్టమైందేమో, నువ్వు వెళ్ళే మార్గము ఎవరు తోడు రాని స్థితి ఏమో. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. అన్ని రాళ్ళు ఉంటే ఆయన ఎక్కడ పడుకున్నాడు? మరి అసలు నిద్ర పట్టింది ఆయనకి? కానీ ఆ భయంకరమైన రాత్రి దేవుడు యాకోబును దర్శించాడు. పిల్లలు, హల్లెలూయా. నువ్వు ఎన్నో భయంకరమైన రాత్రులు చూస్తున్నావేమో, భయంకరమైన రోజులను చూస్తున్నావేమో. దేవుడితో మాట్లాడుతున్న ఈ సమయంలో హల్లెలూయా. నిర్దేవులు ఎన్నో రోజులు దుఃఖం ఉందేమో, నిద్ర పట్టని రాత్రులు నువ్వు చూస్తున్నావేమో. హల్లెలూయా. ప్రభు యాకోబును దర్శించిన దేవుడిని ఈ సమయంలో దర్శించబోతున్నాడు. హల్లెలూయా. నిర్దయాన్ని దేవుడికి అప్పగించుకునే సమయంలో
హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియవస్తులారా, ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. యాకోబును దర్శించిన దేవుని సమయంలో తన మాటల చేత మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యాకోబుకి ఇచ్చిన ఆ వాగ్దానం మీకు కూడా ప్రభు ఇవ్వబోతున్నాడు. మీ పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశము, ప్రణాళిక అది నెరవేర్చేంత వరకు కూడా ఆయన మిమ్మల్ని విడిచి వెళ్ళని దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నమ్మిన వారందరూ కూడా చెవులోని ప్రభుని ఘనపరుస్తున్నారు. హల్లెలూయా. వాగ్దానం నుంచి నెరవేర్చేవాడు, మాట తప్పని దేవుడిని ఆరాధిస్తున్నవాడి, ఆయన ఆకాశం పొందున్నాడని, ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడని, అబ్రాహాముకు ఇస్సాకుకు యాకోబుకు వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడని, నెరవేర్చి వారిని దీవించి బలపరుస్తాడని, తరతరాలకు ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా వారిని చేస్తాడని విశ్వసించాలి. హల్లెలూయా. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రభువు నీకు చాలిన వాడైనాడు. హల్లెలూయా. ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన నీకు చాలిన వాడైనాడు. హల్లెలూయా. ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన నిన్ను బలపరిచేవాడు, ధైర్యపరిచేవాడైనాడు. ప్రైజ్ లార్డ్. ఆ దేవుణ్ణి నువ్వు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్. నువ్వు ఏ స్థితిలో ఉన్నాయినా కూడా ఆ స్థితిలో దేవునికి నువ్వు నమ్మకంగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన మన గురించి ఏం చేశాడట? తన దూతలు నంపి, తన దూతలకు ఆజ్ఞాపించి, ప్రైజ్ లార్డ్, మనల్ని సంరక్షిస్తాడట. ప్రైజ్ లార్డ్. ఆయన చేసిన ప్రతి దాని వెనకాల ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది. పిల్లల దూతలను ఎందుకు ఆ దేవుడు సిద్ధపరిచాడో ఆయన ఉద్దేశాన్ని దేవుని ప్రజలకు తెలియజేయడానికి. హల్లెలూయా. ఆయన మాటలు దేవుని ప్రజలకు తెలియజేయడానికి. ఇగో నేను ఉన్నానని దేవుని బిడ్డలను దేవుడు బలపరచడానికి తన దూతలను దేవుడు మన యొద్దకు పంపిస్తూ ఉంటాడు. ప్రైజ్ లార్డ్. ఈ యాకోబుకి ఎంత ధైర్యం వచ్చేస్తుందో. ప్రైజ్ లార్డ్. ఆ దూతలు ఎగుతూ వెళ్తూ ఉన్నప్పుడు హల్లెలూయా, అయ్యో నేను ఎవరు లేరు అనుకున్నాను, దేవుడు ఇన్ని దూతలను నా కోసం పంపించాడు. హల్లెలూయా. నన్ను బలపరిచాడు, నన్ను ధైర్యపరిచాడు. నాకు ఏ తోడు కూడా అవసరం లేదు, ఈ దూతలే నన్ను కావలి ఉండి రక్షిస్తాయని యాకోబుకి గొప్ప ధైర్యం వచ్చేస్తుంది. హల్లెలూయా. ఈ ఆకాశం నుంచి దేవుడు మాట్లాడి ఇంకా ఆయన బలపరిచాడు, స్థిరపరిచాడు. అక్కడ వాగ్దానం చేస్తున్నాడు ఆయన. ఈ నిలబెట్టించిన రాయి తీసుకొని ఆయన ఆ తలగడగా చేసుకున్న రాయి తీసుకొని దాన్ని నిలబెట్టి దాని మీద నూనె పోసి అభిషేకించి, ఇది దేవుని మందిరం అగునుగా కానీ దేవుడు నన్ను దీవించి తన వాగ్దానం నెరవేరిస్తే మళ్ళీ నేను తిరిగి వచ్చే సమయంలో ఇక నేను దేవుని మందిరాన్ని కట్టిస్తానని ఆయన ఒక నిబంధన చేసుకున్నాడు యాకోబు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడిన కళను మరవకూడదు. హల్లెలూయా. ఆత్మీయమైన కళలు మిమ్మల్ని, ఆ కళలో ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నప్పుడు, కళలో మీకు దేవుడు దేవుని భక్తులను చూపిస్తూ ఉన్నప్పుడు, దేవుని దూతలను చూపిస్తూ ఉన్నప్పుడు, ఆ కళ నిమిత్తం భారముగా వారు ప్రార్థించాలి. ఆ కళను బట్టి నువ్వు భయపడాలి. అయ్యో నేను దీనులను ప్రభు నన్ను దర్శించినందుకు స్తోత్రం అని, ఈ కళను నాకు తెలపండి ప్రభు, దీన్ని నా జీవితంలో నెరవేర్చండి ప్రభు అని నువ్వు ప్రయాసపడే బిడ్డగా, దేవుని ఎదుట నువ్వు విశ్వాసం కలిగిన బిడ్డగా ఉండాలి. ఊరికనే ప్రభు నీకు కళ ఇవ్వడు. దైవ సంబంధమైన కళలు కందురుగాక, దైవ సంబంధమైన దర్శనాలు మీరు చూదురుగాక. ఈ కష్టములో, నష్టములో, దుఃఖములో, వేదనలో ప్రభు కళలోను దర్శనములోను ప్రభు మిమ్మల్ని బహుగా దర్శించునుగాక. యాకోబును దర్శించిన దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక, మిమ్మల్ని బలపరచునుగాక, మీ కొరకు తన దూతలను సిద్ధపరచునుగాక, మీ కొరకు తన ప్రణాళికను మీ ఎడల ప్రభు నెరవేర్చునుగాక. ప్రైజ్ లార్డ్. ఎంత గొప్ప దేవుడండి. ఇలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కనుక ఆ దేవుణ్ణి ఎంత మాత్రం నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. వీళ్ళు చాలా మంది ప్రార్థన అంటే నిర్లక్ష్యం చేస్తున్నారు, వాక్యం అంటే నిర్లక్ష్యం చేస్తున్నారు, దేవుని సన్నిధానికి రావడం అంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు
ప్రైజ్ ది లార్డ్. ఎందుకో దేవుడు మీకు చులకనగా కనిపిస్తున్నాడా? ప్రైజ్ ది లార్డ్. యాకోబుకు దేవుడు తోడైనాడండి. ప్రైజ్ ది లార్డ్. ఒంటరిగా వెళ్తున్న యాకోబు దేవుడు తోడైనాడు. నమ్ము దేవుణ్ణి. యాకోబు దేవుని నమ్ముకో, ఇస్సాకు దేవుని నమ్ముకో, అబ్రాహాము దేవుని నువ్వు నమ్ముకో, విశ్వసించు. నీ జీవితాన్ని, నీ బ్రతుకునంతా కూడా మార్చి వేస్తాడు దేవుడు. నీ కథ అంతా కూడా మారిపోతుంది యేసు నామములో. దేవుని వాగ్దానాన్ని నమ్మగలిగితే, దేవుని మాటలు నమ్మగలిగితే, అలాగా దేవుని ఎందు నిందారహితముగా నువ్వు జీవించగలిగితే, దేవుడు నిశ్చయముగా నీ బ్రతుకును, నీ జీవితాన్ని అంతా కూడా మార్చి వేస్తాడు ఆయన. యాకోబు ఒంటరిగా వెళ్ళవాడు 1000 మందిగా, లెక్కకు మించిన ప్రజలుగా, జనాంగముగా, ఇశ్రాయేలు గోత్రాలుగా మళ్ళీ తిరిగి తన సొంత దేశానికి వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు గమనిస్తున్నావా దేవుని మాటలో ఎంత శక్తి ఉందో? దేవుని వాగ్దానములో ఎంత 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 నెరవేర్చగలిగిన శక్తి ఉందో, దీవించగలిగిన ఆ శక్తి ఉందో మీరు గ్రహిస్తున్నారా? యాకోబును నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఒంటరిగా వెళ్ళినవాడు 1000 మందిగా తిరిగి వస్తూ ఉన్నాడు. 1000 మందిగా, మందలుగా వస్తున్నారు పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మందను తన అన్నయ్యకి ఇచ్చేయమన్నాడు అక్కడ. అంటే ఎన్ని మందలు ఉన్నాయో ఆయనకి. ప్రైజ్ ది లార్డ్. కట్టుబట్టలతో వెళ్ళిన వాడిని యాకోబును దేవుడు దర్శించాడు పిల్లలు. హల్లెలూయా. ఈరోజు నువ్వు లేపి చూడవచ్చు. ఈరోజు నువ్వు కలిగి సంపదలు ఏమీ చూడలేని పరిస్థితిలో ఉండవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఏ పూట ఆ పూటనే ఒకవేళ గడుపుకున్నావేమో. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవాది దేవుడు నీకు పైగా నిలుచుని నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ సమయంలో నువ్వు నమ్మగలిగితే నువ్వు దేవుని మహిమను చూస్తావు, దేవుని కార్యాలను చూస్తావు. హల్లెలూయా. నిన్ను వదిలిపెట్టాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. యాకోబును వదిలిపెట్టాడా? రిబ్కా వదిలిపెట్టేసింది, ఇస్సాకు వదిలిపెట్టేశాడు. ఏశావేమో తరుముతూ ఉన్నాడు. మరి తనతో స్నేహితులు ఎవరైనా ఉన్నారేమో, మరి వారు కూడా ఎవరు కూడా యాకోబును పట్టించుకోలేదు. అయ్యో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నేను అక్కడ వరకు నేను తోలుస్తా పా అని అన్నవాళ్ళు కూడా ఎవరు లేరు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మనం కూడా ఒంటరితనాన్ని అనుభవించే పరిస్థితులు వస్తాయి, లేమి కలిగిన పరిస్థితులు వస్తాయి. ఒకరిమే ఒంటరిగా ఎవరు ఆదరించలేని, ఎవరు మాట సహాయం చేయలేని, ఏ సహాయం చేయలేని పరిస్థితుల్లో కూడా దేవుడు ఒక్కొక్కసారి మళ్ళీ నడిపిస్తాడు. కానీ ఆ స్థలములో లాంటి పరిస్థితులలోనే దేవుని దర్శనం, దేవుని వాగ్దానము, దేవుని మాటలు మనల్ని బలపరచగలుగుతాయి. హల్లెలూయా. ఈ యాకోబు ఎలా ఉన్నాడు? గుడారవాసిగా ఉన్నాడు. అప్పుడు కూడా ఇల్లు విడిచి వెళ్ళినవాడు కాదు. ఈ ఏశావేమో చాలా తిరుగుబోతు, ఆ అరణ్యం వెంబడి ఆ చెట్లల్లో గుట్టలల్లో తిరిగేవాడు ఏశావు. కానీ యాకోబు అయితే ఆ గుడారం వాసి అని రాయబడింది పిల్లలు. గుడారంలోనే తల్లిని తండ్రిని అంటు పెట్టుకొని ఉండేవాడు. కానీ ఒకరోజు వారందరినీ విడివాల్సి వచ్చేస్తుంది. వారందరినీ విడిచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. కొన్నిసార్లు మన జీవితాలలో కూడా ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులు కూడా ప్రభు నడిపించి ఆ పరిస్థితిలోనే నువ్వు దేవునికి దగ్గరయ్యేటట్లుగా, దేవుని సావాసంలోనికి నడిపించబడేటట్లుగా, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆ సమయంలోనే నెరవేర్చడానికి దేవుడు అలాగా కొన్నిసార్లు మనలాగా మనం నడిపిస్తాడు. అందరూ స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు దేవుడు? నీకు చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడిచి వెళ్ళనని యాకోబుతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అసలు మనం ఏ పాటి వారమో కీర్తనకారుడు అంటాడు, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవటకు, మనుషుని జ్ఞాపకం చేసుకోవటకు వాడు ఏ పాటి వాడు అంటున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి ప్రియులారా. యాకోబును రాత్రి వేళ అరణ్యములో జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా.
చూడండి, దేవుని బిడ్డలంటే దేవునికి ఎంత ఇష్టమో. తోటి మానవులకు ఇష్టం లేకపోయినా, తోటి సహోదరులకి మనం నచ్చకపోయినా, ఇరుగు పొరుగు వారికి మనం ఎగతాళిగా కనిపించినా, హల్లెలూయా, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుడికి నువ్వు చాలా ఇష్టం, ప్రేమ. అందుకనే దేవుడు తన కుమారునిచ్చి ఆయన మనల్ని రక్షించుకున్నాడు. తన కుమారుడు శిలువలో ప్రాణం అర్పించాడు. అందుకనే ఈ లోకంలో ఉన్న మనుషులను చూసి మనం అధైర్యపడకూడదు. వారు పట్టించుకున్నాం, పట్టించుకోకపోయినా, వారిని మనల్ని ఏలన చేసినా మనం వారిని లెక్క చేయకూడదు. ప్రభువుకు అప్పగించుకోవాలి. ప్రైజ్ లార్డ్. నా గురించి ఆలోచించే ఒక ఆయన ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసయ్య అని ఎరగాలి. నన్ను దీవించే ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయనే జీవము కలిగిన సజీవుడైన దేవుడు విశ్వసించాలి. నన్ను పోషించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసు ప్రభువుని నువ్వు విశ్వసించాలి. హల్లెలూయా. ఒక ఆయన ఉన్నాడు, నా ప్రతి ఆపదలోనూ, ప్రతి శత్రు భయంలోనూ, అపవాది క్రియల నుంచి నన్ను విడిపించేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే దేవాది దేవుడును విశ్వసించాలి. నువ్వు అప్పుడు కూడా ఒంటరిగా ఫీల్ కాకూడదు. నువ్వు ఒంటరిగా నువ్వు ఆలోచించకూడదు. ఒక పాట పాడుకో, ఒక వాక్యం చదువుకో. ఒక వాక్యం దేవునికి ఆదరణ ఇస్తాడు, బలం ఇస్తాడు. నీ బ్రతుకు పట్ల ఒక ఆశను దేవుడిని కలిగిస్తాడు. యవనస్తులు గమనించాలి. ఈ యాకోబు యవనస్తులు, అయ్యో అందరు విడిచి వెళ్ళారు కదా, నేనేమైనా చేసుకుంటానని ఆయన అనుకోలేదు. దేవుడు తన దూతలనిచ్చి తన్ని బలపరిచి బ్రతుకు పట్ల ఒక ఆలోచన ఇస్తూ ఉన్నాడు. యాకోబు, నిన్ను గొప్ప జనంగా చేస్తానయ్యా. నువ్వు తిరిగి మళ్ళీ ఎట్లా వస్తావో తెలుసా? పెద్ద సమూహంతో వస్తావు. ఒక సమృద్ధి కలిగిన, సంపాదన కలిగిన ఒక కుటుంబంగా నేను చేసి మళ్ళీ తిరిగి నీ సొంత దేశానికి నడిపిస్తానంటున్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు తన బిడ్డలు ఎంతగా దీవించబడాలని ఎంత ఆశనో దేవునికి, వారు ఎంతగా ఆశీర్వదించబడాలని ఎంత ఆశనో దేవునికి. కానీ మనుషులు ఏం చేస్తారు? వారు నాశనం కావాలని కోరుకుంటారు. వానికి నష్టం కలిగితే బాగుండరా అని అనుకుంటారు. వానికి ఏదైనా అయితే బాగుండు కుటుంబానికి అనుకునేవారు ఉంటారు. ఆరాధిస్తున్న దేవుడు ఉన్నాడే, ఆయన పరిశుద్ధుడు, నిష్కలంకుడు, పక్షపాతం లేనివాడు ఆయన. హల్లెలూయా. ఆ దేవుడిని విశ్వసించగలిగితే దేవుడు నిన్ను గొప్ప చేసేవాడు అయినాడు. హల్లెలూయా. నీ తరాలు 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 తరాలుగా ఆయన దీవించేవాడు అయినాడు. నీతోనే ఉండేవాడు కాదు, నీ పిల్లల పిల్లలతో కూడా ఆయన ఉండేవాడు. నీ విశ్వాసాన్ని బట్టి, నీ భక్తిని బట్టి నీ పిల్లల పిల్లలను ఆయన ఆశీర్వదించేవాడు ఉన్నాడు. వారి కష్టకాలంలో కూడా దేవుడు ఉండేవాడు అయినాడు. పిల్లల అబ్రాహాముతో ఉన్నాడు, ఇస్సాకుతో ఉన్నాడు, యాకోబుతో ఉన్నాడు. అలాగనే కష్టకాలంలో ఉండి బానిసగా వెళ్ళిన యోసేపుతో కూడా దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యవన కాలంలోనే 12-17 సంవత్సరాల ప్రాయంలోనే యెహోవా దేవుడు 2 దర్శనాలు కలలించి యోసేపును బలపరిచాడు. హల్లెలూయా. ఆ కలలు చెప్తే తోబుట్టు వారు ఏలన చేశారు, ఎగతాళి చేశారు. కానీ దేవుని వాగ్దానం మారలేదు. పిల్లల అబ్రాహాం దగ్గర అదే వాగ్దానమా, ఇస్సాకు దగ్గర అదే వాగ్దానమా, యాకోబు దగ్గర అదే వాగ్దానం. తన పిల్లలైన ఈ 11వ వాడైన యోసేపు యొద్ద కూడా అదే వాగ్దానం. పిల్లల యోసేపు అమ్మబడ్డాడు. ప్రైజ్ లార్డ్. మీకు తెలియదు కాదు, ఆయన అమ్మబడ్డాడు. కొట్టారండి, బాధించారు, హింసించారు. ప్రైజ్ లార్డ్. కానీ ఆయన ఎక్కడికి వెళితే, ఈ యోసేపు ఎక్కడికి వెళితే దేవుడు అక్కడికి వెళుతూ ఉన్నాడు.
ఆయన ఈ యోసేపు ఏ పని చేస్తే దేవుడు ఆ పనిని దీవిస్తూ ఉన్నాడు. ఏ కార్యాన్ని చేస్తే ఆ కార్యము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుడు మారుస్తూ వస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నీకు ఒక్కదానికి వాగ్దానం చేసి నీ ఎడలే కృప చూపించి నీ పిల్లలకి దాన్ని విస్తరింపజేయకుండా ఆయన ఉండడు. ప్రైజ్ ది లార్డ్. కానీ నీవు నీ పిల్లలు దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి. ఎల్లవేళ ఆయన కార్యాలను కొనియాడేవారిగా ఉండాలి. ఆ కార్యాలను బట్టి ఆయన గణపరిచేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడున్న స్థితి కాస్త ఇంకా దాన్ని దేవుడు మార్చివేస్తాడు ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. బానిసలంటే ఎలాగ వెళ్తారో తెలుసా? బానిసలంటే ఎలాగ వెళ్తారు? ఇక్కడ ఒక అడ్డుబట్టనే ఉంటుంది ప్రియులారా. హల్లెలూయా. నడుముకి ఏముంటుంది? ఒక అడ్డుబట్టనే ఉంటుంది. అడ్డం చుట్టుకుంటారు, మనం టవల్ చుట్టుకుంటాం కదా, అలాగా. ప్రైజ్ ది లార్డ్. అలాగా వెళ్ళాడు యోసేపు, అలాగా అమ్మబడ్డాడు యోసేపు. ప్రైజ్ ది లార్డ్. కానీ 13 సంవత్సరాల తరువాత రాజ వస్త్రములు ధరించుకొని రాజు ఫరో ఎక్కిన రథము ఎక్కి ఆ దేశాన్నంతా కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకుతో చేసిన వాగ్దానము, యాకోబుతో చేసిన వాగ్దానము, వారి పితరులైన అబ్రాహాముతో చేసిన వాగ్దానము దేవుడు మర్చిపోలేదు. నీ సంతానానికి ఈ దేశాన్ని అప్పగిస్తాను, వారు ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలానికి వెళ్ళినా నేను వారిని దీవిస్తానని చెప్తున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. యాకోబుతోని ఆపివేయలేదు దేవుడు. ఇస్సాకు అలాగనే అబ్రాహాముతో చేసిన వాగ్దానం ఆయన అక్కడికి ఆపివేయలేదు పిల్లలు. యోసేపు ఎడలు కూడా దేవుడు నెరవేర్చాడు. ఎందుకు తెలుసా? యోసేపు నమ్మకస్తులుగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? యోసేపు భయము భక్తి కలిగిన వాడు అన్నాడు. యోసేపు ఎందుకు అలాగా యోసేపు జీవితంలో దేవుడు చేశాడంటే దేవుడి ఆత్మ కలిగిన వాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని ప్రేరేపణలు వచ్చినా, ఎన్ని విధాలుగా ఆయన నష్టపరచాలని చూసినా, ఆయన దిగదర్చాలని చూసినా, ఎన్ని 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 ఆయన మీద చేసినా ఈ యోసేపు దేవుని ఎడల నమ్మకస్తుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడని విశ్వసించాలి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే వాడని విశ్వసించాలి. ప్రైజ్ ది లార్డ్. మనమైతే ఏం చేస్తాం? మాటలు మారుస్తూ ఉంటాం. కొందరు మాటలు మారుస్తూ ఉంటారు, అబద్ధాలు చెప్తూ ఉంటారు. దేవుని బిడ్డలు కూడా అలాగైతే దేవుని రాజ్యానికి కానీ దేవుని దీవులకు కానీ మనం వారసులం కాలేము. దేవుని క్రియలు కార్యాలు మన ఎడల, మన కుటుంబాల ఎడల, మన పిల్లల ఎడల మనకు చూడాలంటే దేవుని ఎదుట నిందారహితులుగా ఉండాలి. దేవుని ప్రతి మాటను మన హృదయంలో చేర్చుకొని విశ్వసించి అలాగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు అబ్రాహాము దేవుని దీవించిన దేవుడు, ఇస్సాకును దీవించిన దేవుడు, యాకోబును దీవించిన దేవుడు, యోసేపును దీవించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల సంతానం అంతా కూడా ప్రభు దీవించేవాడు. దేవుడి ఎదుట మనం నమ్మకస్తులుగా ఉండాలి ప్రియులారా. హల్లెలూయా. ఆ మాట విని దాని ప్రకారం చేయడానికి మనము సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. దేవుని కోసం అన్ని విడిచి వెళ్ళే పరిస్థితిలో కూడా నువ్వు సిద్ధపడాలి. హల్లెలూయా. రమ్మంటే వచ్చేటట్లుగా ఉండాలి. అబ్రాహామును పిలిచి రా అంటే వచ్చేసాడు. మాట మీద ఆనుకుని అబ్రాహాము తన దేశాన్ని బంధువులు అందరూ కూడా విడిచి వెళ్ళి వచ్చేసాడు. కానీ ఏమైనా అబ్రాహాముకి ఏమైనా లేమి కలిగిందా? కొదవ కలిగిందా? అబ్రాహాముని ఏమైనా విడిచి వెళ్ళాడా? తనను విడిచి వెళ్ళలేదు, అబ్రాహాముని విడవలేదు. అబ్రాహాము సంతానం ఏ ఒక్కరిని కూడా దేవుడు విడవలేదు ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కృప, ఈ వాగ్దానము నీతోనే ఆగిపోదు. అది ఇంకా విస్తరించబడాలంటే నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకమైన బిడ్డగా నువ్వు జీవించాలి ప్రియులారా. నువ్వు బలిపీఠం వేయాలి, నువ్వు ప్రార్థన ధూపం వేయాలి, నువ్వు వాక్యము ధ్యానించాలి, వాక్యం నీ హృదయంలో చేర్చుకోవాలి.
అప్పుడు ఆ కృప అలాగా విస్తరిస్తూ 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 ఉంటుంది. హల్లెలూయా. ఆయన ఎదుట నువ్వు నమ్మకముగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. యోసేపు ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నా ఆయన నమ్మకస్తుడిగా ఉన్నాడు. యవనస్తులు, మీ ఒంటరి జీవితం, మీ ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఎలాగా ఉంటున్నారు? హల్లెలూయా. యవనస్తులు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాగా ఉంటున్నారు? దేవుడు మీ ఎదుట ఉన్నట్లుగానే ఉంటున్నారా? హల్లెలూయా. ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. యోసేపు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధముగా ఉన్నాడు. ఎన్ని ప్రలోభాలు ఆయన పెట్టినా కూడా ఆయన 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 పరిశుద్ధతను వదులుకోలేదు. ఆయన క్యారెక్టర్ని ఆయన వదులుకోలేదు. ఆయన యవనత్వం ఆయన వదులుకోలేదు. మన ఒంటరి జీవితాలలో మనం ఎలాగ ఉంటున్నాం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఒంటరి జీవితంలో కూడా, ఒంటరిగా ఉన్న సమయాలలో కూడా మనము వాక్యానుసారంగా దేవుని ఎదుట మనము నిందారహితులుగా ఉంటున్నామా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. నీ పరిశుద్ధతను ఆయన చూసేవాడు అంటున్నాడు. హల్లెలూయా. నీ భక్తిని, నీ విశ్వాసాన్ని ఆయన చూసేవాడు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ స్తోత్రాలు చెబుదాం ఒకసారి. చెబులోడి ప్రభుని కనపరుచుదాం. చెబులోడి ప్రభుని కనపరుచుదాం. హల్లెలూయా. దేవా నాతోనే మాట్లాడావు ప్రభు. చివరిగా రెండు చేతులను ఆశీర్వదించాం. హల్లెలూయా. హల్లెలూయా. నిజముగా నీ కోసమైతే ప్రభు నాతోనే మాట్లాడాలి. చివరిగా హల్లెలూయా. ఈ చివరిసారి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆరాధనలో ఈ చివరి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రెండు చేతుల ఆకాశం వైపెత్తుదాం. రెండు చేతుల ఆకాశం వైపెత్తి హృదయపూర్వకముగా దేవుని అడుగుదాం. అయ్యా, నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నాయన. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు నాయన. అబ్రాహాముకు ఇచ్చి నెరవేర్చావు, యాకోబుకి ఇచ్చి నెరవేర్చావు, యాకోబుకి ఇచ్చి నెరవేర్చావు, యోసేపుకి ఇచ్చి నెరవేర్చావు ప్రభువా. అయ్యా, మా కుటుంబానికి ఇచ్చిన వాగ్దానం బయలుపరచు నాయన. అయ్యా, మాకు ఇచ్చిన వాగ్దానం నాయన బయలుపరిచినందుకు స్తోత్రం ప్రభువా. నిన్ను ఇడువను ఎడబాయనని, అయ్యా నేను చెప్పినది నెరవేర్చడం నీతో ఉంటానని వాగ్దానం చేస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. హల్లెలూయా. అందరం ఆత్మపూర్ణులై హల్లెలూయా. అందరం హల్లెలూయా. దేవా, అయ్యా నీ వాగ్దానం నాయన నెరవేర్చండి. నీ చిత్తము నాయన నెరవేర్చండి నాయన. ఓ రిబా షబా రబా స్తోత్రం. అందరం స్తుతించాలి. హల్లెలూయా. నువ్వు ఒంటరిగా ఉంటున్నావేమో, ఎవరు నీకు సహాయం చేస్తలేదేమో, నువ్వు ఎగతాళిగా కనబడుతున్నావేమో అందరికీ. హల్లెలూయా. ఎవరు మిమ్మల్ని ఓర్వట్లేదేమో. రిబా షబా రబా స్తోత్రం. హల్లెలూయా. నీ మీద దృష్టి పెట్టే ఒక ఆయన ఉన్నాడని నువ్వు గ్రహించుదువు కాక. నీ క్షేమముగానే ఒక దేవుడు ఉన్నాడని నువ్వు గ్రహించుదువు కాక. నిన్ను ఆశీర్వదించి నిన్ను బలపరిచి తరములకు నిన్ను దీవించే దేవుడు ఆకాశమందున్నాడు. ఇవేళ గ్రహించుదువు కాక. హల్లెలూయా. అందరూ స్తుతించాలి. హల్లెలూయా. మీ హృదయాన్ని సమయంలో దేవుని సన్నిధిలో మీరు కుమ్మరించండి. దేవుని వాగ్దానాలు నెరవేర్చే సమయం ఇదే. దేవుడు తన వాగ్దానిచ్చే సమయం ఇదే. దేవుడు నీతో నిబంధన చేసే సమయం ఇది. దేవుడు తన వాగ్దానాన్ని సమయంలో నెరవేర్చే సమయంలో నడిపించబడుతున్నాడు. హల్లెలూయా. అందరూ బిగ్గరగా స్తుతించాలి. అయ్యా, నీ వాగ్దానం నెరవేర్చండి ప్రభువా. అయ్యా, మమ్మల్ని బలపరచండి నాయన. అయ్యా, నా బ్రతుకు నీకు తెలుసు కదా నాయన. నా జీవితం నీకు తెలుసు కదా ప్రభువా. నా పరిస్థితి నీకు తెలుసు కదా నాయన. నా అవసరం నీకు తెలుసు కదా ప్రభువా. అయ్యా, నా బలహీనతను ఎరుగుదు కదా నాయన. హల్లెలూయా. 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 ప్రభువుకి విన్నవించు. ప్రభు దర్శించేవాడు అంటున్నాడు. హల్లెలూయా. ఎవరు లేక ఒంటరిగా బిక్కుమని అరణ్యంలో ఉన్న యాకోబును దర్శించిన దేవా, నన్ను కూడా దర్శించిన ఆయన. నేను భయాందోళనలో ఉంటున్నాను నాయన. నా జీవితం అంతా కూడా గలిబిలిగైన పరిస్థితిలో ఉన్నాను ప్రభు. దేవుని దగ్గర అంగలాడుకో, దేవుని దగ్గర ఏడో, దేవుడు దర్శించేవాడు అంటాడు. దేవుని దగ్గర నీ హృదయాన్ని విప్పు,
గాక, కళలు దయచేయను గాక, ఆ కళలో నిన్ను బలపరచును గాక, ఆ దర్శనంలో నిన్ను బలపరచును గాక, నిన్ను దీవించును గాక. చమలోని ప్రభుని గణపరుస్తాం, చమలోని ప్రభుని గణపరుస్తాం, చమలోని ప్రభుని గణపరుస్తాం. దేవాని వాగ్దానముని చేరుగా నా ఎడల, నా కుటుంబం ఎడల, నా సంతానం అంతటి ఎడల నెరవేర్చబడాలి ప్రభువా. నీకే మహిమ నాయన, నీకే మహిమ నాయన. నువ్వు చేసిన వాగ్దానమునైనా నెరవేర్చే వరకు ప్రభువా మా సంఘాన్ని విడివకూడదు నాయన, మమ్మల్ని విడివకూడదు నాయన, మా కుటుంబాన్ని విడిచిపెట్టకూడదు నాయన, మా సంతానమును విడివకూడదు ప్రభువా. మమ్మల్ని దీవించండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని విశ్వసించుదువు గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.